మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ కాఫీ ప్రాజెక్ట్ మనకి ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి రాబోయిన 26-27 నుండి నెక్స్ట్ 10 ఇయర్స్కి 30-31 వరకు ఉంటున్న నెక్స్ట్ 5 ఇయర్స్కి ఉన్న ఒక కార్యాచరణలో ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది జీవో రూపంగా. దీనిలో మొత్తం 202.19 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. సో ఇది రాబోయిన 5 సంవత్సరంలో ఈ 11 మండలంలో ఇంకొక 1,00,000 ఎకరాలు ఈ కాఫీ పంట కింద తీసుకురావాలని ఒక లక్ష్యంతో ఇది ఈ కార్యాచరణలు ప్రిపేర్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 2 భాగం ఉంటుంది. ఒకటి కొత్త కాఫీ ఎక్స్పాన్షన్స్ ఒక 1,00,000 ఎకరాలు చేసిన పక్షంలో ఇంకొక 70,000 ఎకరాల్లో కాఫీ కన్సాలిడేషన్ అండ్ రెజ్యునేషన్ అంటాం. అంటే కొన్ని మొక్కలు చనిపోతుంది, ఆర్ గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది, ఆర్ కొన్ని లొకేషన్స్లో కాఫీ ఉంటున్న ఏజ్ 30 సంవత్సరాల పైన అయిపోతుంది. అట్లాంటి మొక్కల్ని పీకేసి కొత్త కాఫీని యంగ్ కాఫీ సాప్లింగ్స్ని అక్కడ నాటడము అండ్ గ్యాప్ ఫిల్లింగ్ ఈ సంబంధపడిన విషయాలు చేయడం, ఈ 2 కార్యక్రమం కోసం ఈ 202 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీ అందరికీ తెలిసినదే, కాఫీ ఉంటున్న రేట్స్ బాగానే ఉంది, ఇంటర్నేషనల్ ప్రైసెస్. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మన రైతులకి ఈ కాఫీ పార్చ్మెంట్ కానీ చెరీ కాఫీకి మంచి ధరలు రావడానికి కావాల్సిన కార్యాచరణలు ఆల్రెడీ మనం చేయడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఉంటున్న ఇంటర్నేషనల్ ట్రెండ్లో చూస్తే ఇప్పుడు బ్రెజిల్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అక్కడ ఉంటే దాదాపుగా ఎంటైర్ అంతరాష్ట్రీయ లెవెల్లో 23% కాఫీ ప్రొడక్షన్స్ ఓన్లీ బ్రెజిల్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న వాతావరణ మార్పు వలన అక్కడ ఉంటున్న ప్రొడక్షన్స్ కానీ అక్కడ ఉంటున్న ఫారెస్ట్ ఫైర్స్ వలన చాలా కాఫీ హ్యాబిటేషన్స్ తగ్గిపోయిన పక్షంలో ఖచ్చితంగా మన ప్రాంతం చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. మనకు రాబోయే కాలంలో ఈ అరకు కాఫీ ఉంటున్న ఉత్పత్తి కానీ వాళ్ళకు ఉంటున్న క్వాలిటీ కానీ చాలా చాలా ప్రాముఖ్యంగా అంతర్రాష్ట్రీయ లెవెల్లో మనం చేయడానికి ఉన్నాము. దానికోసం ముఖ్యమంత్రి వారు ఇది ఒక విజన్గా తీసుకొని నెక్స్ట్ ఒక 1,00,000 ఎకరాలు ఎట్లా చేయాలని మన అందరికీ కూడా ఒక ఆదేశం ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మనం ఈ 200 కోట్లు 108 కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి షేడ్ ప్లాంటేషన్ కోసం మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో చూస్తే లాస్ట్ 25-26 ఈ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రమే మనం దాదాపుగా 30,500 ఎకరాలు షేడ్ ప్లాంటేషన్స్ మనం నాటడం జరిగింది. సో ఈసారి చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చిన్న లొకేషన్స్లో కొన్ని ఈ మొక్కలు చాలా చిన్నదిగా వచ్చింది, కొన్ని వెరైటీస్ రాలేని పక్షంలో వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ సప్లయర్ మీద అక్కడ ఉంటున్న ఆఫీసర్ ఎవరు అది మానిటర్ చేస్తున్నారో వాళ్ళ మీద చేసి అది రీప్లేస్ చేయడానికి కూడా ఆల్రెడీ పిఓ గారు ఒక కమిటీ పెట్టారు, ఒక విజిలెన్స్ కమిటీ పెట్టారు. దానివల్ల ఈసారి చాలా సక్రమంగా మోస్ట్ ఆఫ్ ద లొకేషన్ చేయడం జరిగింది. సో ఈసారి ముఖ్యంగా ఇంకొక కొత్త విధానాలు ఏం తీసుకొస్తామంటే ఈ సిల్వర్ ఓక్ అని ఒక షేడ్ ప్లాంటేషన్స్ వలన మనకున్న కాఫీ క్వాలిటీ కానీ అక్కడ ఉంటున్న సాయిల్ ఫెర్టిలిటీ కానీ అసిడిటీ కానీ ఇది పెరిగిపోవడం వలన మనకి పెస్ట్ అటాక్స్ కానీ ఆర్ ఎక్కడైనా ఇప్పుడు మనకి ఏదైనా తుఫాన్లు వస్తే టోటల్గా పడిపోవడం కానీ అక్కడ ఉంటున్న దిగుబడి కానీ ఓవర్ ది ఇయర్స్లో తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇది అన్నీ సరిచేయడానికి రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ మనం పాడేరులో పెట్టడం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో ఎట్లా కాఫీ పెంపకం కూడా చేయవచ్చు అని మనం ఒక కాన్ఫరెన్స్ పెట్టాము. దాని ద్వారా ఇప్పుడు మన జిల్లాలో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అని ఒక కార్యక్రమం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం. దాని పరిధిలో మన జిల్లాలో ఉంటున్న అన్ని విలేజెస్ కూడా దీంట్లో ప్రకటన చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ 11 మండల్ని ఈ ఆర్గానిక్ మండల్గా ప్రకటన చేసి దాని నుంచి ఉత్పత్తి చేసిన కాఫీ కానీ పెప్పర్ కానీ పసుపు కానీ పిప్పల్ కానీ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి వచ్చిన దాన్ని కూడా ఒక ఆర్గానిక్ పథంలో తీసుకువెళ్ళి అది కూడా మార్కెటింగ్ చేసి రైతులకి తక్కువ ఖర్చులతో ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. సో దీని పరిధిలో స్పెసిఫిక్గా ఈ కాఫీలో 46 కోట్ల రూపాయలు కొత్త ప్లాంటేషన్స్ కోసము ఖర్చు పెట్టడం జరుగుతుంది. 22.5 కోట్లు రెజ్యునేషన్ అండ్ కన్సాలిడేషన్స్, అంటే ఎక్కడెక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కానీ ఎక్కడెక్కడ ముదిరిపోయిన కాఫీ మొక్కల్ని తీసేసి అక్కడ ఫ్రెష్గా కాఫీ మొక్కలు పెట్టడం కానీ అల్యూమినియం లేడర్స్ సప్లై చేయడానికి ఒక 20 కోట్ల రూపాయలు మనకు కేటాయించలేదు. ఈ అల్యూమినియం లేడర్ స్పెసిఫిక్గా పెప్పర్ పెంపకం చేసిన రైతులకి సప్లై చేస్తాము. అండ్ 5 కోట్ల రూపాయలు ఇదని ప్రాజెక్ట్ మానిటరింగ్ కోసము అడ్మినిస్ట్రేటివ్ ఫండ్స్గా వాడుకోవడానికి మొత్తంగా కలిపి 202 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది.
సో ఈ టైంలో మనం మొత్తంగా ఒక్కొక్క ఎకరాలకి దాదాపుగా 700 మొక్కలు మనకి షేడ్ ప్లాంటేషన్గా ఇచ్చిన పద్ధతిలో ఈ సంవత్సరం 25-26లో ఒక 1/3 మాత్రము మనం ఒక నేటివ్ వెరైటీస్ ఇంట్రొడ్యూస్ చేశాం ఉన్న షేడ్ ప్లాంటేషన్స్లో. దాంట్లో 108 మొక్కలు మెహాగనీ అండ్ 144 మొక్కలు డిఫరెంట్ వెరైటీస్ లైక్ మద్దిగా ఉండవచ్చు, నేరేడు ఉండవచ్చు, పనస ఉండవచ్చు. అట్లా 9 డిఫరెంట్ నేటివ్ వెరైటీస్ ఈసారి ఇంట్రొడ్యూస్ చేశాం. ఇప్పుడు రాబోయిన సంవత్సరంలో ఇంకా ఒక 30% అదనపుగా నేటివ్ వెరైటీస్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక స్పెసిఫిక్ కమిటీ పెట్టడం జరిగింది. దాంట్లో ఐటీడీఏ పిఓ గారు చైర్మన్గా ఉంటారు, హార్టికల్చర్ టీం ఉంటారు, ఫారెస్ట్ టీం ఉంటారు, అండ్ కాఫీ బోర్డ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది, అండ్ సిసిఆర్ఐ సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఒక దీంట్లో ఉంటున్న వాళ్ళకి ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఈ షేడ్ ప్లాంటేషన్ ఎట్లా డైవర్సిఫైడ్ క్రాప్గా ఒక మల్టీ క్రాపింగ్ పద్ధతిలో దాంట్లో కూడా ఏదైనా ఆదాయం వచ్చిన ఒక రకం ఎట్లా పెట్టాలని గురించి ఈసారి కొత్త విధానంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దాని ప్రకారం చూస్తే ఫస్ట్ 3 yearsలో ఒక మొక్క నుంచి ఒక ఆదాయం రావాలి, నెక్స్ట్ ఒక 6 yearsలో రావాలి, దెన్ 8 yearsలో ఒక మొక్క ఇవ్వాలి, దెన్ ఎనీవే 9th year నుంచి కాఫీ వస్తుంది, పెప్పర్ వస్తుంది. సో అట్లా అక్కడ పెట్టిన షేడ్ ప్లాంటేషన్ నుంచి కూడా ఏదైనా ఆదాయం కంటిన్యూస్గా రావడానికి కావాల్సిన చర్యలు ఈసారి కొత్త విధానంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం జిల్లాలో చూస్తే 9,912 బేబీ పల్పర్స్, హ్యాండ్ ఆపరేట్ బేబీ పల్పర్స్ సప్లై చేశాము. గత సంవత్సరంలో అంటే ఇప్పుడు 25-26లో ప్రత్యేకంగా మనం మోటరైజ్డ్ బేబీ పల్పర్లు ఒక బొకే విధానంగా, అంటే ఒక బేబీ పల్పరు, ఒక తార్పాలెను, ఒక లేడర్, అల్యూమినియం లేడర్, అండ్ అది ఎండ పెట్టుకోవడానికి ఉంటున్న ఒక డ్రైయింగ్ యార్డ్, ఇదన్నీ కలిపి 1,27,000 రూపాయలకి ఒక బొకేగా కన్వర్ట్ చేసి అది కాఫీ బోర్డ్ నుంచి 50% సబ్సిడీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఒక 35% సబ్సిడీ, మొత్తం 85% సబ్సిడీలో 15% ఫార్మర్ కాంట్రిబ్యూట్ చేసి ఒక 500 యూనిట్స్ మనం గ్రౌండ్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాము. నిన్న గౌరవ సెక్రటరీ గారు, ట్రైబల్ ఫండ్ సెక్రటరీ గారు ఈ కాఫీ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసినప్పుడు ఇంకా ఒక అదనపుగా ఒక 500 యూనిట్స్ కోసం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ఏదో విధంగా ఈ కాఫీ బోర్డు ఇచ్చిన సబ్సిడీకి బదులు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక సపోర్ట్ ఇచ్చేసి అనదర్ ఒక 500 ఈ బొకే యూనిట్స్ చేయడానికి కూడా సార్ ఒప్పుకున్నారు. సో దాంతో ఐదర్ జేసీ ద్వారా కానీ ఆర్టికల్ 275 ఆర్ ఎనీ ఫండ్స్ ద్వారా ఇది చేసి అట్లీస్ట్ ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఒక 1000 బేబీ పల్పర్స్తో పాటు నేను చెప్పిన మిగిలిన సదుపాయాలు కూడా కలిపి చేయడానికి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి జీకేవిది అండ్ జీమడులలో 2 ఎకో పల్పర్, ఇప్పుడు ఆల్రెడీ చింతపల్లిలో ఒక ఎకో పల్పర్ పనిచేస్తుంది, ఒక మ్యాక్స్ అంటే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అది ఆపరేట్ చేయడం జరుగుతుంది. సేమ్ పద్ధతిలో ఇంకా 2 ఎకో పల్పర్ కూడా మనకి శాంక్షన్ అయింది. అన్ఫార్చునేట్లీ 2023 నుంచి 25 వరకు దానికి ఉన్న ఫండ్స్ రావడం కానీ అట్లాంటి ఆగిన వలన మనకి ఈ ప్రాసెస్ ఆగిపోయినది. ఇప్పుడు అది మళ్ళీ ముఖ్యమంత్రి వారు ఆదేశం కొరకు అది ఇమీడియట్గా అది స్టార్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో ఇది 2 కూడా అందుబాటులో ఉండడానికి ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది 2 కలిపితే కూడా 3.5 కోట్లు ఒక్కొక్క బేబీ ఎకో పల్పర్కి కోసము శాంక్షన్ చేశారు. అట్లా 7 కోట్ల రూపాయలు ఇది 2 కలిపి మనకి శాంక్షన్ చేశాము. ఆల్రెడీ 1.75 crores ఈచ్ ఎకో పల్పర్కి శాంక్షన్ చేశారు. దానిలో కొన్ని సివిల్ వర్క్స్ కంప్లీట్ అయింది, కొన్ని మెషినరీస్ మనం కొనేసి పెట్టడం జరిగింది. రాబోయిన మార్చ్లో సివిల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసేసి జూన్ జూలైకి కంప్లీట్గా ఈ మెషినరీ కమిషన్ అయ్యి అట్లీస్ట్ నవంబర్కి అక్కడ డ్రైయింగ్ యార్డ్తో పాటు పూర్తిగా నెక్స్ట్ పికింగ్ సీజన్స్లో ఈ 2 ఎకో పల్పర్ కూడా పూర్తి పనులు మనం అందుబాటులో తీసుకురావడానికి కార్యాచరణలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా పిఓఐటీడీ గారు ఒక ప్రాజెక్ట్ మేనేజర్స్ పెట్టి ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒక సైంటిఫిక్ మేనర్లో మానిటర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.